హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఆర్ఆర్‌బీ జేఈ CBT-2 ఎవరైతే ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, సో, మెయిన్‌లీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళ సిలబస్ ఏ వేలో కంప్లీట్ చేస్తే అంటే బేసిక్స్ నుంచి సో, మీరు ఎలా కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ చేయాలని సో, ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నా. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. సో, మెయిన్‌లీ మన ఆర్ఆర్‌బీ జేఈ సిలబస్ చూస్తే సో, మనకి మామూలుగా సిలబస్ ఇచ్చారు గానీ, అది ఒక వేలో ఇవ్వలేదు. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ ఇచ్చాడు. సర్క్యూట్స్, ఫండమెంటల్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం డిప్లొమా బుక్స్‌ని రిఫర్ చేస్తే మాత్రం ఈ సింక్రోనస్ మెషిన్స్ అనేవి ఏసీ మెషిన్స్ 2లో ఉంటాయి మనకి. అండ్ డీసీ మెషిన్స్ వచ్చేటప్పటికి జనరేటర్, మోటార్ కన్‌స్ట్రక్షన్, ఫండమెంటల్స్, వర్కింగ్, అప్లికేషన్స్ అండ్ లా ఈ బ్రేకింగ్ ఏంటి, మెథడ్స్ ఏంటి, ఏం యూజ్ చేస్తారు, సో, ఏం లాస్ ఇవి. అండ్ ఏంటంటే ఇందులో మనకి ట్రాక్షన్ అనేది జస్ట్ ఒక పార్ట్ కింద ఇచ్చేసాడు. ఇప్పుడు డ్రైవ్స్ అండ్ మోటార్స్ అనుకో ఇది ఇండస్ట్రియల్ డ్రైవ్స్. ఇది ఒక బుక్ మాట ఇంకా. సో, ఇది ఒక జస్ట్ చిన్న టాపిక్‌లో ఇస్తే మనం ఏదో పైన చ ఒక పారాగ్రాఫ్ కింద చదివితే సరిపోదు. ఇది ఒక బుక్ కింద రిఫర్ చేయాలి. అండ్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్. సో, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అంటే ఇప్పుడు మొత్తం టోటల్ ఇప్పుడు మన రైల్వే సిస్టమ్, పాంటోగ్రాఫ్ మీద ఎలా వర్క్ అవుతున్నాయి. సో, ఇయన్నీ ఒక టాపిక్ మాట. సో, నేనైతే ఇవి అన్నీ ఒక సిస్టమాటిక్‌గా ఒక ఫార్మాట్‌లో పెట్టా. సో, మీకు నచ్చితే ఆ వేలో చదవండి. సో, లేదంటే మీరు ఏదో ఒక ఫార్మాట్‌లో పెట్టుకుంటారు కదా! సో, అందులో మీరు చదివినా పర్లేదు. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే సో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ మాట. బేసిక్స్ ఏంటి? సో, ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ఏంటి? కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, స్పెషల్ పర్పస్ మెటీరియల్స్. సో, ఇవన్నీ ఎలక్ట్రికల్ మెటీరియల్స్‌లోకొస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. సో, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఏంటంటే మనం లాస్ అంటే ఓమ్స్ లాస్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అండ్ సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ యూజ్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్. ఇవన్నీ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లోకొస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్. సో, ఎలక్ట్రికల్ సంబంధించి ఇన్‌స్ట్రుమెంట్స్ ఏంటి? మెగ్గర్, మల్టీమీటర్, ఇవి వాట్ మీటర్స్, పవర్ మీటర్స్ అండ్ అమ్మీటర్, వోల్ట్ మీటర్స్. సో, ముందు మనం ల్యాబ్‌లో చేస్తాం గదా! అమ్మీటర్, వోల్ట్ మీటర్ అసలు ఇవన్నీ యూనిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అసల ఏంటని అవి. అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే ఇప్పుడు మనకి సాల్డరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి గదా! అవి అవన్నీ సో, దీనిలోకొస్తాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ 1 వచ్చేటప్పటికి పీఎన్ డయోడు అండ్ ఏంటివి యాంప్లిఫైయర్స్, రెక్టిఫైయర్స్. సో, చిన్న చిన్న చిప్స్ మాట. ఐసీ చిప్స్ ఇప్పుడు మనం మొబైల్‌లో యూజ్ చేస్తున్నాం. ఇవి మనకి ఎలక్ట్రానిక్స్ వల్ల జస్ట్ బేసిక్స్ ఉంటాయి. అవి సరిపోతుంది. సో, ఇక్కడేంటంటే మనకి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్క్యూట్స్. ఎప్పుడైతే బేసిక్ ఎలక్ట్రికల్ నేర్చుకున్నామో అందులో మనకి కిర్చాఫ్ లాస్ కూడా ఉంటాయి. సో, ఇందులో మనకి కిర్చాఫ్ లాస్, కరెంట్ లా, వోల్టేజ్ లా, సో, ఇవన్నీ మనకి సర్క్యూట్స్ ఇందులో మనకి కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డీసీ మెషిన్స్. సో, డీసీ మెషిన్స్ ఏంటంటే సో, డీసీ మోటార్, జనరేటర్. సో, సో ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతున్నాయి. సో, దాని కన్‌స్ట్రక్షన్ ఏంటి? వర్కింగ్ కండిషన్ అండ్ ఆహ్, స్టార్టర్స్ 3 పాయింట్ స్టార్టర్స్, 3 పాయింట్ స్టార్టర్, 4 పాయింట్ స్టార్టర్. సో, ఇవన్నీ మనకి డీసీ మెషిన్స్‌లో కవర్ అవుతాయి. అండ్ ఏసీ మెషిన్స్ 1 అండ్ 2. సో, ఏసీ మెషిన్స్ వచ్చేటప్పటికి సింక్రోనస్ మెషిన్స్, సింగిల్ ఫేస్, 3 ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ లాసెస్, ఎఫిషియన్సీస్, హిస్టారికల్ లాసెస్ అండ్ ఆహ్,
అండ్ ఎఫిషియన్సీ కోసం. సో మొత్తం అంతా వోల్టేజ్ డ్రాప్, వోల్టేజ్ రెగ్యులేషన్ ఇవన్నీ ఏసీ మిషన్స్లో కంప్లీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ ఎస్టిమేషన్. సో ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అంటే ఇప్పుడు మనం ఒక పోల్ అనేది, ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక పోల్ ఉంది. సో దాని ఇన్స్టాలేషన్ ఎంత ఎత్తలోకి ఎంత పోల్ అనేది ఎన్ని సెంటీమీటర్స్ పెట్టాలి, అండ్ టవర్స్ దాని కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంత మెజర్మెంట్స్ అన్ని ఇన్స్టాలేషన్స్ అని ఒక సెపరేట్ బుక్ అది. ఇప్పుడు మనకి అందులో ఒక టాపిక్ కింద ఇచ్చేసారు. సో అదొక బుక్ రిఫర్ చేయాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ టూ వచ్చేటప్పటికి మనకి పవర్ యాంప్లిఫైయర్స్ అండ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్, ఆస్కిలేటర్స్, లీనియర్ ఐసీస్, మాడ్యులేషన్, డిమాడ్యులేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవి. సో ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యూటిలైజేషన్. ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ వచ్చేటప్పటికి వెల్డింగ్, లైట్నింగ్, ఆర్క్ రెక్టిఫైయర్స్ అండ్ వెల్డింగ్లో మనకి మనకి ఏం వాడతాం అంటే రివర్స్ కండిషన్ ఉంటుంది యూటిలైజేషన్లో. ఇప్పుడు మనకి ఏసీ, ఇప్పుడు డీసీ నుంచి ఏసీ వచ్చిందనుకో, కానీ మనకి డీసీలో వెల్డింగ్ వర్క్ అనేది చేస్తారు. ఇలా సమ్ రివర్స్ అనేది ఉంటుంది యూటిలైజేషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చి పవర్ ఎలక్ట్రానిక్స్. సో మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది ఇచ్చారు అందులో. సో పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు రివర్స్ బయాస్, ఫార్వర్డ్ బయాస్, సో చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పవర్ ఎలక్ట్రానిక్స్, అవన్నీ పవర్ ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ ఉంటాయి. ఇది సపరేట్ బుక్కే. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ సిస్టమ్స్. వచ్చేటప్పటికి సో మనం ఫస్ట్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ చదివి జనరేషన్ చదవకూడదు. ఫస్ట్ ఏంటంటే మనం జనరేషన్ అంటే ఎలా జనరేట్ అవుతుంది పవర్, సో అది కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుందో అది కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఈ రెండు జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత స్విచ్ గేర్ ప్రొటెక్షన్. సో స్విచ్ గేర్ ప్రొటెక్షన్ అంటే మనకి ఇప్పుడు లైట్నింగ్ యారిస్టర్స్ కానీ అండ్ సో వోల్టేజ్ డ్రాప్ అనేది ఎలా అవుతుంది, సో ఎంత లాస్ అవుతుంది, వోల్టేజ్ రెగ్యులేషన్ పర్సంటేజెస్, సో మనం ఎంత కేవీ సబ్స్టేషన్కి ఇస్తారు, ఇవన్నీ స్విచ్ గేర్ ప్రొడక్షన్లో వచ్చేస్తాయి అందులో. అండ్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్. సో ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అనేది సెపరేట్ బుక్, అది ఒక కాన్సెప్ట్ కాదు, అది అందులో ఒక కాన్సెప్ట్ ఇచ్చే ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్యాంటోగ్రాఫ్ కోసం సో దాని వర్కింగ్ ఎలా ఉంటుంది, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇవన్నీ ఎలక్ట్రికల్ ట్రాక్షన్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. సో ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఇప్పుడు ఒక కండక్టర్ని మనకి ఇన్సులేషన్ చేసి దాన్ని లైఫ్ టైం అనేది పెంచుతారు. సో అలాగా మన ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయనుకో, కూలింగ్ టవర్స్ అంటే కూలింగ్ ట్యాంకర్స్ అలా పెట్టి సో దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటాయి, ఒక ట్రాన్స్ఫార్మర్కి ఎలా ఉంటుంది, ఒక మోటార్కి ఎలా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ అనేది ఒకటి టాపిక్ అది. అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్లో ఇప్పుడు మనకి కమర్షియల్కి త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేస్తారు. అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్లో ఏమేమి యూస్ చేస్తారు, సో దాని వర్కింగ్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి, ఇవి. అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్ 1, 2 చదివితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది సేమ్ మైక్రో ప్రాసెస్, మైక్రో కంట్రోలర్స్, సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, సో నేను చెప్పినవి అన్ని ఇవే ఏంటి బేసిక్ కాన్సెప్ట్స్. బిఈ, సో బిఈ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ ఫండమెంటల్స్, కరెంట్, వోల్టేజ్, పవర్, ఎనర్జీ అండ్ యూనిట్స్ అన్నిటికీ. సర్క్యూట్స్ లా వచ్చేటప్పటికి కిర్చాఫ్ లా అప్లికేషన్స్ అండ్ సర్క్యూట్స్ సింపుల్ సర్క్యూట్స్ అనేవి పెద్ద హార్డ్గా ఇవ్వరు. అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా బిఈలో మనకి కవర్ అయిపోతాయి. సో ఎంఎంఎఫ్, ఫ్లక్స్, డెన్సిటీ అండ్ ఎడ్డీ కరెంట్ అండ్ హిస్టరీసెస్ లాసెస్. నెక్స్ట్ వచ్చి ఏసీ ఫండమెంటల్స్ అండ్ ఏసీ మెషిన్స్. సో ఈ ఏసీ మెషిన్స్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇప్పుడు అంటే కరెంటు వోల్టేజ్ డ్రాప్ ఎలా ఉంటాయి, ఏసీకి ఎప్పుడు మనకి సైన్ వేవ్లో ఉంటుంది కాబట్టి
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీలో ఏంటంటే ఇప్పుడు సైన్ వేవ్. సో, ఇదేంటంటే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఒక్కోసారి డ్రాప్ అవుతుంది, పెరుగుతుంది. అదే ఒకవేళ డీసీ కరెంట్ అంటే, డీసీ కరెంట్‌లో వచ్చేసి మనకి లాసెస్ అనేవి ఏముండవు. ఎందుకంటే అది కాన్స్టెంట్. సో, ఇది దానికి దీనికి డిఫరెన్స్. సో, దీనికేంటంటే ఏసీలో మనకి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, పీక్ వాల్యూస్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్, యావరేజ్ వాల్యూస్. వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్. మనకి అక్కడ ప్రూఫ్ చేయమని ఏమి అడగడు గానీ, జస్ట్ వాల్యూస్ అనేవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ పీక్ ఫ్యాక్టర్స్, ఫార్మ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఫండమెంటల్స్‌లోకి వస్తాయి ఏసీ. అండ్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్. సో, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్రిన్సిపల్స్ అండ్ ఎమీటర్స్, వోల్ట్‌మీటర్స్ యూసేజెస్ ఏంటి? ఇప్పుడు మనకి ఎమీటర్స్ 5 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందది. మనకి స్టార్టింగ్ యూనిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పవర్ మీటర్స్, వాట్ మీటర్స్ అనుకో 0.1 నుంచి అప్ టు 1 వరకే. సో, దాని వాట్ మీటర్ యూసేజ్ అనేది. సో, ఆ మీటర్స్ ఎక్కడి వరకు ఇవన్నీ చూడాలి. అండ్ ఎర్రర్స్ మెజరింగ్‌లో ఎర్రర్స్ ఏంటి, అనాలిసిస్. సో, ఇవన్నీ మెజరింగ్‌లోకి వచ్చేస్తాయి. అండ్ మెషిన్స్. డీసీ మెషిన్స్ కన్‌స్ట్రక్షన్ ఆపరేషన్ పెర్ఫార్మెన్స్ ఫర్ జనరేటర్ అండ్ మోటార్స్. సో, స్టార్టింగ్ స్పీడ్ కంట్రోల్ అంటే స్టార్టర్స్. సింగిల్ ఫేజ్ స్టార్టర్, 3 ఫేజ్, 4 ఫేజ్ స్టార్టర్ ఇవన్నీ. సో, ట్రాన్స్‌ఫార్మర్స్ సింగిల్ ఫేజ్ అనేవి మనం ఇంటి దగ్గర ఎండ్ ఆఫ్ ద రోడ్‌కి పెడతాం కదా! సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్. అదే కమర్షియల్ పర్పస్ అయితే 3 ఫేజ్. సో, దీనికి ఈక్వివలెంట్ సర్క్యూట్స్, వోల్టేజ్ రెగ్యులేషన్, ఎఫిషియన్సీస్, లాసెస్. సో, ఇవన్నీ ట్రాన్స్‌ఫార్మర్‌లోకి వస్తాయి. సో, 3 ఫేజ్ సేమ్ కన్‌స్ట్రక్షన్ ఆపరేషన్ అండ్ స్టార్టింగ్ స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్ ఎలా వాడతారని. సో, పవర్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి సో, మెయిన్‌లీ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్. సో, మనకి పవర్ జనరేట్ అయ్యేది ఎక్కువ శ్రీశైలం, నాగార్జునసాగర్ అండ్ ఆహ్, ఐడియా రావట్లేదు గానీ, ఇంకా జనరేటింగ్ మెగావాట్స్‌లో జనరేటింగ్ అయ్యేయి మనకు దగ్గరగానే ఉన్నాయి. సో, డిఫరెంట్ పవర్ జనరేషన్స్ ఏంటి, ట్రాన్స్‌మిషన్ లైన్స్ అండ్ ది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయి. సో, డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ డొమెస్టిక్‌గా అండ్ కమర్షియల్‌గా సో, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వోల్టేజ్ ఇవి. అండ్ ఎస్టిమేషన్, కాస్టింగ్. ఎస్టిమేషన్ మీన్స్ ఇన్‌స్టాలేషన్ ఎస్టిమేషన్స్ అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్. సో, బేసిక్స్‌గా ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ ఎలా ఉంటాయి. అండ్ కాస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్, లేబర్. ప్రిపరేషన్ ఆఫ్ బిల్ క్వాంటిటీస్ అంటే ఇప్పుడు మనకి మంత్లీ బిల్స్ వస్తున్నాయి. సో, ఇది మీకు బేసిక్ ఎలక్ట్రికల్‌లో కవర్ అయిపోతుంది. సో, ఫైండ్ ఔట్ చేయమని ఇప్పుడు మన కరెంట్ బిల్ ఫైండ్ ఔట్ చేయమని మనకేదైనా వచ్చిందనుకో, అది ఒక సమ్ అనమాట. మనకి బేసిక్ ఎలక్ట్రికల్ ఉంటుంది. అది అడగడు గానీ, జస్ట్ నార్మల్‌గా అది టాపిక్ ఉందని చెప్తున్నాను. సో, యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో, ఎలక్ట్రికల్ హీటింగ్, వెల్డింగ్ ప్రిన్సిపల్స్. సో, ఇల్యూమినేషన్ ఇంజినీరింగ్, లైటింగ్ డిజైన్. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ సిస్టమ్స్. అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఏముంటాయి? సెమీకండక్టర్ డివైసెస్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, పీఎన్ డయోడ్ అని, పిఎన్పి ట్రాన్సిస్టర్స్ అండ్ జెర్మేనియం సిలికాన్ డివైసెస్, యాంప్లిఫైయర్స్, ఆసిలేటర్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ లాజికల్ గేట్స్. సో, లాజికల్ గేట్స్ అనేవి అండ్ ఆర్ నాన్ ఇవి ఉంటాయి కదా! సో, ఇవన్నీ ఒకసారి రిఫర్ చేయండి. సో, ఇవండి టోటల్ ఇవి నేనైతే టెలిగ్రామ్‌లో ఇదైతే మీకు సెండ్ చేస్తాను పీడిఎఫ్. ఎవరైతే యాడ్ అవ్వలేదో టెలిగ్రామ్‌లో సో, వాళ్ళైతే యాడ్ అవ్వండి. అంటే మీకు నచ్చితే మీరు ఇది ఫాలో అవ్వండి. లేదంటే సో, మీ ఐడియాస్ మీ వేలో మీరు మీ స్టడీ అని ప్లాన్ చేసుకోండి. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.